హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రేణుక అమ్మవారు పూనకమైనట్టు నాటకం ఆడుతుంది కదా, అప్పుడు మందరం కూడా రేణుక లాగే అమ్మవారు పూనకమైనట్టు నాటకం ఆడుతుంది. 10 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టాలని చెప్పేసి అమ్మవారు వచ్చినట్టుగా మందరం చెప్పిన తర్వాత అప్పుడు పంతులు గారు, అమ్మ మీరు చెప్పినట్టుగానే 10 కొబ్బరికాయలు ఇక సిద్ధం చేశాను తల్లి అని చెప్పేసి ఈ విధంగా ఒక్కసారి చెప్పేసరికి రేణుక పంతులు గారు మాటలు విని షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నా తల మీద కొడతారేంటి అని చెప్పేసి ఇక రేణుక మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. త్వరగా కొబ్బరికాయ కొట్టు తల్లి అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి అంటుండగా రాధిక ఇక నువ్వు రావిక పో అని చెప్పేసి రేణుకని ఈ విధంగా మందారం అంటూ ఉంటుంది. వదిలిపో అని చెప్పేసి మందారం ఒక్కసారిగా రేణుక తల మీద కొబ్బరికాయ కొట్టే సమయంలో ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇక విరూపాక్షి రాజు రూప నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే రేణుక ఇక ఖచ్చితంగా తను డ్రామా చేసి అలా చేసిందని చెప్పేసి ఇక మందారం నాటకం మొదలు పెడుతుంది కదా, ఆ భయంతో ఒక్కసారిగా ఇక రేణుక కింద పడిపోతుంది. పోతురాజు వేషంలో ఉన్న దీపక్ కాస్త విజయాంబికకు సైగ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి సైగ చేస్తుండగా ఈలోపు మందారం సూర్యప్రతాప్ను ఈ విధంగా అంటుంది. ఇదిగో పెద్ద మనిషి, నీ కూతురు నమ్మించి మోసం చేసిందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా, నీ కూతురు నిన్ను నమ్మించి మోసం చేయలేదు. ఎందుకంటే మధ్య వాళ్ళ ఇలా చేసి నిన్ను, నీ భార్యను, నీ బిడ్డను ముగ్గురిని విడగొట్టాలని ఇదంతా కల్పించి చేసిన ఆట అని చెప్పేసి ఈ విధంగా మందారం చెప్తుండగా ఈలోపు విజయాంబిక మనసులో అనుకుంటుంది, కొంపతీసి దీనికి నిజంగా దేవుడు వచ్చిందా, కావాలని ఇలాగే చెప్తుందని చెప్పేసి ఈ విధంగా ఇక విజయాంబిక అనుకుంటూ ఉంటుంది. అయినా లేమ్మా, నిజం చెప్పడానికి అయినా ఇదంతా కావాలని వాళ్ళు నాటకంతో చేసినట్టుగా అనిపిస్తుందా తమ్ముడు? ఏదైనా నీ కూతురు నమ్మించి మోసం చేసిందైతే వాస్తవమే కదా, అదే కానీ ఆ దేవుడు వచ్చిన అవతారంలో ఒక్కసారిగా మాట చెప్తే నువ్వు ఎలా నమ్ముతావురా అని చెప్పేసి విధంగా విజయాంబిక మాట డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అయినా నా కూతురు ఎప్పుడు నన్ను మోసం చేసి ఇంటి గడప దాటింది, ఎప్పుడు నా కూతురు కోసం నేను నీళ్ళు వదిలేసుకున్నాను, తను నా కూతురు చచ్చిన కింద అయిన తను తప్పు ఒప్పో చేసిందో ఇక నా మనస్సాక్షికి ఎరుక అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ అంటుండగా ఇక మరోవైపు సరేరా తమ్ముడు వెళ్ళి ఇక మనం గుడి చుట్టూ తిరిగి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి ఈ విధంగా దీపక్ సైగ చేస్తుంది విజయాంబిక. ఈలోపు అందరూ కలిసి పోతరాజు గెటప్లో ఉన్న అందరూ కలిసి అలా వాళ్ళే కొట్టుకుంటుండగా ఈలోపు మాత్రం విజయాంబిక ఇక రూపను రాజును అటు డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అలా ముంగటొచ్చి డ్యాన్స్ వేస్తుండగా రాజుకు అప్పటికే అనుమానం వస్తూ ఉంటుంది. పోతురాజులు అందరూ కలిసి ఇక మరోవైపు రూపను రాజును మధ్యలో నిలబెట్టి వాళ్ళు చుట్టూ ఆటలు ఆడుతుండగా ఇక మరోవైపు మందారం కాస్త స్పృహలోకి వస్తుంది కదా, రేణుక వాము నా నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టాననుకో నేను ఇక్కడే చచ్చి ఊరుకుంటాను, వచ్చింది నాకెందుకు ఈ కర్మ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. స్పృహలోకి వచ్చి ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఈ విధంగా తెలియనట్టుగా రేణుక అడుగుతూ ఉంటుంది. ఇక ఏం కాలేదురే, నువ్వు నిజాన్ని బయట పెట్టాలనుకున్నావు, కాకపోతే నిజం బయటపడక ముందుకే నీ తల మీద కొబ్బరికాయలు కొట్టాలని అమ్మవారు ఒక్కసారి మందారం మనసులోకి వచ్చి నిజాన్ని బయట పెట్టాడు అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి అంటూ ఉంటుంది. వామ్మో, నేనేదో అబద్ధం ఆడి నిజాన్ని బయట పెట్టి వీళ్ళిద్దరిని వీడగొట్టాలనుకుంటే ఏకంగా మందారం కావాలని ఇదంతా చేసిందని చెప్పేసి అనుకుంటుంటుంది. ఈలోపు పోతురాజు గెట్టంలో ఉన్న దీపక్ కాస్త ఇక రాజు రూపల చుట్టూ అలా పేపర్స్ కాగితాలు విసిరేసుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఈలోపు మాత్రం సూర్యప్రతాప్ మరోవైపు మందారం ఒక చోట నిలబడతారు. చుట్టూ తిరుగుతూ వీళ్ళతో ఆటలు ఆడుతుండగా ఈలోపు దీపక్ ఎలాగైనా రాజును చంపి ఇక రూపను నా వశం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ చుట్టూ ఆట ఆడుతుండగా ఇక అనుమానంతో సూర్యప్రతాప్ చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక రాజును పొడవడానికి గెటప్లో ఉన్న దీపక్ కాస్త పొడవడానికి వస్తుండగా ఒక్కసారిగా సూర్యప్రతాప్ గమనించి ఇక వాళ్ళిద్దరిని అటు ఇటు నెట్టేస్తాడు. దీపక్ వచ్చి ఒక్కసారిగా పోతరాజు గెడ్డపులో ఉన్న రాజును చంపడానికి వస్తుండగా సూర్యప్రతాప్ గమనించి వాళ్ళను అటు ఇటు నెట్టేసరికి సూర్యప్రతాప్ కడుపులో ఆ కత్తిపోట్లు దిగుతాయి. ఇక అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి వెంటనే దీపక్ అక్కడి నుంచి పోతరాజు గెటప్లో తప్పించుకుంటాడు. సూర్యప్రతాప్ కుప్ప కూలిపోతాడు. నాన్నని చెప్పేసి ఒక్కసారి షాక్ అయిపోతుంది రూప. మరోవైపు విజయాంబిక, రాజు, విరూపాక్షి వీళ్ళందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. ఇక విరూపాక్షి రూప ఏడుస్తూ ఉంటుంది. రాజు నాన్న అని చెప్పేసి ఎంటుండగా ఏం కాదు అమ్మాయి గారు,
ఇక బాబు గారికి ఏం కాదని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటారు. డాక్టర్ అని చెప్పేసి హాస్పిటల్ లోపలికి తీసుకొస్తారు. డాక్టర్ అడుగుతూ ఉంటారు, ఏమైందమ్మా అని చెప్పేసి అంటుండగా, మా నాన్నని ఎవరో తెలియకుండా ఇక కత్తితో పొడిచారు, ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ అని చెప్పేసి ఈ విధంగా రూప ఏడుస్తూ ఉంటుంది. ఫార్మాలిటీస్ అన్నీ మీరు కంపల్సరీ అక్కడ ఫిలప్ చేసి, ఇది హత్యకు సంబంధించింది కాబట్టి మీరు పోలీసులకు రిపోర్ట్ చేయాలి, అదంతా నేను చూసుకుంటాను, ముందు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి అంటుండగా, బాయ్స్ లోపలికి తీసుకురండి అని చెప్పేసి ఐస్లోకి తీసుకెళ్తారు. మరోవైపు విజయాంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది, తమ్ముడు నువ్వు అడ్డొచ్చో ఈరోజు చావు, ఇక రాజులలో చూద్దాం అనుకున్నాను, నువ్వు అడ్డొచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టావని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. సూర్య అని చెప్పేసి ఇక విరూపాక్షి ఏడుస్తుండగా, అమ్మ మీరు ఇక్కడ ఉండండి, లోపల ట్రీట్మెంట్ జరిపిస్తాం కదా, తర్వాత మీకు వచ్చి చెప్తామని చెప్పేసి ఈ విధంగా లోపల ట్రీట్మెంట్ జరుగుతుండగా బయట ఉన్న రాజు, రూప, విరూపాక్షి అందరూ ఏడుస్తుండగా, ఇక మరోవైపు ముత్యాలు వెళ్దాం పదయ్య అని చెప్పేసి అంటుండగా, ఏంటి ఏం మాట్లాడుతున్నా, ఇక్కడ పెద్దయ్య గారు ప్రాణాలతో పోరాడుతుంటే ఇంటికి వెళ్దాం పదని చెప్పేసి నువ్వు ఇలా అంటున్న ఇంటి కోడలు ఇక రూప ఏడుస్తూ ఉంటే, నువ్వు ఎలా ఇంటికి వెళ్దామంటావే, కాస్తసేపు ఆగు, అయ్యగారు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్దాంలే అని చెప్పేసి ఈ విధంగా ఇక ముత్యాలతో అంటూ ఉంటాడు అప్పలనాయుడు. ఇక బాగానే ఉంది, వాడెవడో చేస్తే మనకేంది, ఇక నువ్వు నోరు మూస్తావు ముత్యాలు, కాస్త నోరుకి తాళం ఏం చెప్పేసి ఇక అప్పలనాయుడు ముత్యాల మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు. విజయాంబిక అసలు గెటప్లో వచ్చి చంపింది ఎవరు, ఇక ఒకవేళ దీపక్ వచ్చి ఇదంతా కావాలని చేస్తాడా, వాడు ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చాడు, ఒకవేళ ఇక దీని ద్వారా బయటపడితే ఎవరన్నీ తెలిస్తే వాడిని అరెస్ట్ చేస్తాడో ఏమో అని చెప్పేసి విజయాంబిక మరోవైపు కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది డాక్టర్ మా నాన్నకి అని చెప్పేసి రూప ఏడుస్తుండగా, షీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండి, ఇప్పుడైతే పర్వాలేదు, మీరు చూడాలనుకుంటే ఇక షిఫ్ట్ చేసిన తర్వాత చూడండి అని చెప్పేసి డాక్టర్ చెప్పిన తర్వాత అందరు కలిసి సూర్యప్రతాప్ దగ్గరకు వస్తారు. ఈలోపు రూప ఉన్ను రాజు సూర్యప్రతాప్ కాళ్ళు పట్టుకొని పెద్దయ్య అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఈ విధంగా రూప అంటుండగా, మీరు నన్ను ఎప్పుడూ చంపేశారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నా కళ్ళ ముంగటి నుంచి అని చెప్పేసి సూర్యప్రతాప్ ఇక రూపను రాజును పట్టుకొని నాన్న మాటలు అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, నేను చెప్పేది విను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నా కూతురు చచ్చిపోయింది, నాకంటూ కూతురు లేదు, ఏ రోజు చచ్చిపోయింది, అది తను నాకు తెలియకుండా బయట కాలు పెట్టినప్పుడే నా కూతురు చచ్చిందని చెప్పేసి సూర్యప్రతాప్ ఈ విధంగా అంటుండగా, ఇక విరూపాక్షి మరోవైపు రూప ఏడుస్తూ ఉంటారు. పెద్దయ్య అని చెప్పేసి రాజు అంటుండగా, మీరు నా కళ్ళ ముంగటి నుంచి వెళ్ళండి అని చెప్పేసి ఇక సూర్యప్రతాప్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. పొరపాటున కూడా నా ప్రాణం పోయినా కూడా మీరు చూడడానికి రావద్దని చెప్పేసి ఇక సూర్యప్రతాప్ గట్టిగా అరుస్తుండగా డాక్టర్ లోపలికి వస్తారు. ఇక మీరు అంత ఎమోషన్ అవసరం లేదండి, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇప్పుడే జరిగింది కదా, దీనికి రెస్ట్ కావాలి, మీరు ఇక్కడికి వచ్చి తనని ఇబ్బంది పెట్టకండి, ప్లీజ్ బయటికి వెళ్ళండి అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ అంటూ ఉంటాడు. మీరు ఇక్కడే ఉంటే నేను చచ్చిన తర్వాత నా ఆత్మ శాంతించదు అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ మాటలు విని ఇక రాజు, రూప, విరూపాక్షి షాక్ అయిపోతూ ఉంటారు. మీరు బయటికి వెళ్తారండి ప్లీజ్ అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటుంది. ఇక రాజు, రూప మాత్రం బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. మీ మొహం చూడడానికి కూడా నా తమ్ముడికి ఇష్టం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత రాజు ఆలోచిస్తూ ఉంటారు, అసలు మనల్ని చంపడానికి వచ్చిన తర్వాత పెద్దయ్య అడ్డుకున్నాడు, ఆ చంపాల్సిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా మరోవైపు రూప కూడా, అవును అసలు ఆ గుడిలో చంపడానికి వచ్చింది ఎవరు, ఒకవేళ దీపక్ అని చెప్పేసి అనుమానం పడుతూ ఉంటారు. మరొచ్చే ఫుల్ ఎపిసోడ్లో ఇక పోలీసుల ద్వారా దీపక్ను పట్టుకుంటారా, చంపింది ఎవరో తెలుసుకొని ఇక ఎలాంటి మలుపు తిరగబోతుందో తెలుసుకుంటే లైక్